నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా కొనసాగుతూ బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ముగిసింది. హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు. మీద లంక మీద సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వచ్చి విజయోత్సాహంతో పాల్గొన్నటువంటి హనుమత్ జయంతి ఈరోజు మనకి. హనుమత్ జయంతి అంటే హనుమంతుల వారి పుట్టినరోజు మాత్రమే కాదు, లంక మీద దాడి చేసి విజయోత్సాహం జరుపుకున్నటువంటి హనుమంతుల వారి విజయ సభ ఇది. విజయ విహారం చేసినటువంటి ఒక శోభాయాత్ర ఇది. దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ పరంపరలో భాగంగా మన తెనాల్లో కూడా మన ఆర్యవైశ్య యూత్ అలానే మిగతా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి దీన్ని గత 5-6 సంవత్సరాలుగా జరపడం చాలా అభినందనీయం, అలాగే స్ఫూర్తివంతం కూడా. ఈ స్ఫూర్తితో హిందూ ఏకోన్ముఖమవుతుందని, హిందూ ధర్మం మళ్ళీ పునరుజ్జీవవుతుందని భావిస్తూ తెనాలిలో అత్యంత వైభవంగా జరిగే ఈ హనుమాన్ జయంతి ర్యాలీ 4వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వేమ సురేష్ గారి నాయకత్వం వహించి అందరినీ కూడా ముందుకు నడిపించిన ఘనత ఆయనదేను. ఈ కార్యక్రమం హిందువుల యొక్క ఐక్యతని, దేశ సమగ్రతని అన్ని కూడా ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. హనుమాన్ శోభాయాత్ర పేరుతో గత అనేక సంవత్సరాలుగా తెనాల్లో ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్న కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ హిందూ సమాజాన్ని చైతన్యోక్తులై ఇటువంటి శోభాయాత్రలు మరింత చేయాలని, వీటి ద్వారా హిందువుల ఐక్యతను, హిందువుల శక్తిని కూడా
బయటికి తెలియజేసేలాగా ఇవి ఉండాలని, యువత అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మరి ముఖ్యంగా ఈ కమిటీ వారిని అభినందిస్తూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారు మరి ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రహ్మాండమైన రైతు ర్యాలీ మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతా ఉంది. మరి దీనికి గాను పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇచ్చేసి ర్యాలీని జయప్రదం చేస్తూ ఉన్నారు. భగవద్ బంధువులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నందుకు అందరికీ కూడా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. స్థానిక షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష నాగవల్లి దళార్చన, విశేష పూజలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవంలో భాగంగా ఈ రోజున విశేషమైన అర్చనలు, అభిషేకములు, స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. విశేషంగా భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం సేకరిస్తున్నారు. భక్తులందరికీ కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా ప్రతిరోజు వివిధ పళ్ళ పుష్పాలతో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి పంచామృత స్నపన, విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని, 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంతో ప్రాచీనంగా కలిగినటువంటి దేవాలయంగా విరాజినటువంటి శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం నుండి 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట మంజు సూక్త హోమము, సుందరాకాండ పారాయణ కార్యక్రమాలు, అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం పూట స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. సామూహికంగా సింధూరార్చన కార్యక్రమం జరుగుతుంది. 30వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణోత్సవాలతో పాటు 1వ తేదీన పూర్ణాహుతి, ముంజల సేవ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనం ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో వంశపారపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్లు టి త్రిమూర్తి, దేశు యుగంధర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మద్దు హరీష్, కొల్లూరు విద్యాసాగర్, బచ్చు లీలాప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, పలువురు సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. నాజర్పేటలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. 25వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమాలను శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠం పూజలు పరిశివానంద భారత స్వామి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మానంద్, శివరామరెడ్డి, మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోండి అపరాధ
మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో అభయ వీరాంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరము మన్యసూక్త హనుమత్ హోమము, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి అభయ వీరాంజనేయ స్వామికి విశేషమైన అలంకారంలో భక్తులకు దేవాలయం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి మన స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మా పీఠాధిపతి అయిన పరశివానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో తెనాల్లో ఈ దేవాలయం నిర్వహణ జరుగుతున్నది. రజిక శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు హనుమత్ జయంతి మహోత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అలంకరణ, సహస్ర నాగావళి దళార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆటోనగర్ పవర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రసన్నాంజనేయ భక్త బృందం పర్యవేక్షించారు. హనుమత్ జయంతి సందర్భంగా మన ఆటోనగర్ బిఎస్ఆర్ పవర్ కన్స్ట్రక్షన్స్ బి శ్రీనివాసరావు గారు, రాము గారి ఆధ్వర్యంలో రజక చెరువు హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణ 8, 10 వార్డులలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రోజున 8, 10 వార్డులకు రావడం జరిగింది. శానిటేషన్ మేరకు ప్రధానంగా ఈ కాలువల మురుగు అనేది పిచ్చి మొక్కలు అలా మరిసి, లేదా వేస్ట్ వ్యర్థాలు, కవర్లు, బాటిల్స్, చిన్న కవర్ అడ్డం పెట్టినా కూడా అక్కడ వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకొని ఇలా వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ చెట్లు అనేది కొమ్మలు తీపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ వార్డులోకి రావగానే ఖాళీ స్థలాల్లో బాగా చెట్లు పెరిగిపోయినాయండి, మా ఇంట్లో పాములు వస్తున్నాయని చెప్పడం జరిగింది. వెంటనే నేను జేసీపీని పిలిపించి ఆ స్థలాల వల్ల ఎవరనేది ఇంతవరకు మాకు తెలియలేదు. అందుకని జేసీపీని పెట్టి దాన్ని స్థలం క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చావలి ఆంజనేయ శర్మ, చావలి భారతి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అడ్వైజరీ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు రవి రామావత్, అధ్యక్షులు మెగావత్ స్వామినాయక్, ఉపాధ్యక్షులు ఎడ్లవల్లి పోతరాజు, సెక్రటరీ రామావత్ రాజానాయక్ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలాన స్వామివారికి విశేష అభిషేకము, తదుపరి భక్తులచే తమలపాకులపై సింధూరముతో శ్రీరామ అని తీసుకుని వచ్చిన నాగవల్లి దళార్చన, తమలపాకులపై శ్రీరామ అని తీసుకుని వచ్చిన వాటితో స్వామివారికి విశేష అర్చన, ఆ తదుపరి సుమారు 11:30 గంటలకు స్వామివారికి హారతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
తెనాలి రూరల్ మండలం గ్రామాలలో హనుమత్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కంచెలపాలెం మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కంచర్లపాలెంలో మెయిన్ రోడ్ నుండి వెలిసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి వచ్చిన భక్తులకు సహకరించినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేయాలని మా మిత్రులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందండి. రాబోయే కార్యక్రమం కూడా పెంచుకుంటూ దినదిన జరుగుకుంటూ కొత్త కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తెనాలి మండల సోమసుందరపాలెం నందు హనుమత్ జయంతి వేడుకలను పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుందరపాలెంలో అభయాంజనేయ స్వామి వారి అన్నదానం జరుగుతున్నది. సుమారు 3000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది. సోమసుందరపాలెం గ్రామ ప్రజల సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో మరి దాతల సహాయంతో 3000 మందికి అన్నదాన సంతర్పణ జరుగుతున్నది. జయంతి సందర్భంగా స్వామివారికి నిత్యం నైవేద్యాలతో పూజలు జరుగుతాయి. సోమసుందరపాలెం గ్రామంలో ఆంజనేయ జయంతి సందర్భంగా 13వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈరోజు సుమారు 3000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామ ప్రజలు దాతల సహకారంతో మరియు కమిటీ సభ్యుల సహకారంతో కార్యక్రమం జరుగుతుంది. ఉదయం పూట ఈరోజు స్వామివారికి అభిషేకాలు, నిత్య నైవేద్యాలు, పూజలు కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా తెనాలి సుల్తానాబాద్ లో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని సందర్భంగా సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న గ్రామ ప్రజలకు సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారి గుడి దగ్గర కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు, శ్రీరాముల వారి కళ్యాణం కూడా జరగబోతుంది. ఈ కళ్యాణంలో దంపతులు అందరూ పాల్గొనబోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ గుడిని కోటేశ్వరరావు మేస్త్రి గారు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం కుర్రోళ్ళందరూ కలిసి కుర్రోళ్ళకు అప్పచెప్పాడు, కమిటీ వేశారు. నూతన కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సందర్భంలో మొదటిగా జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సుల్తానాబాద్ పుర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, తెనాలి పుర ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రసన్నాంజనేయ స్వామి జయంతి సందర్భంగా సుల్తానాబాద్ ప్రజలందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన కమిటీ ఏర్పాటు జరిగిన తరువాత కొత్తగా కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ మొదటి సంవత్సరం హనుమాన్ జయంతిని బాగా సంతోషంగా గడుపుకుంటున్నాము. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి మార్సిపేట మఠం బజార్లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పంచామృత ఫల సుగంధ ద్రవ్యములతో అభిషేకం, స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం సంజీవని పర్వత ధర వీరాంజనేయ స్వామి అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. మందిర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. Thank you.
ఈరోజు తెనాలి పట్టణం మారిస్పేట మఠం బజార్లో వేంచేసుకున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు హనుమాన్ జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 7 గంటల నుంచి మంజుసూక్తంతో 11 సార్లు పంచామృత ఫల రసాభిషేకం జరిగినది. అనంతరం స్వామివారికి పర్వతధర సంజీవ పర్వతధర ఆంజనేయ స్వామిగా అలంకారం చేసుకొని దర్శనం చేసుకున్నాము. అనంతరం నాగవల్లి దళ సింధూరార్చన పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు నీరాజన మంత్రపుష్పాలు జరగబోతున్నాయి. అలాగే సాయంత్రం పూట 6 గంటల నుండి భజన కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని ఈ విశేష అలంకరణలో స్వామివారిని దర్శించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవలసిందిగా స్వామివారి అనుగ్రహం పొందడానికి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. పట్టణ మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. గత 11 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గురువారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేళార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి పుర ప్రజలందరికీ కూడా బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం మారిస్పేట వారి సెక్రటరీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజున మే 22 ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా మరి మా శివాలయంలో దక్షిణముఖ ఆంజనేయ స్వామికి ఘనముగా అభిషేకాలు మరియు పూజలు నారికేళాలతో అభిషేకం జరగడం అయింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపం మొదటి అంతస్తును గురువారం ఉదయం 7 గంటలకు విరాళ దాతలు మొవ్వ శ్యామసుందర్రావు, పెరుమాళ్లు యోగిరాములు దంపతులు ప్రారంభించారు. లక్ష్మీ నరసింహాచార్యులు వేద పారాయణం చేసి సామూహిక సువత్సల సహిత ఆంజనేయ స్వామి శాంతి కళ్యాణం, సత్యదేవ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి, అగ్నిహోత్రం చంద్రశేఖర్, కళ్యాణ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్మితమైనటువంటి శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజున భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆగమోక్త ప్రకారంగా ఆచార్య స్వాములు వేద పారాయణ చేస్తూ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహమైనటువంటి విషయం. లోక కళ్యాణం కోసంగా స్వామివారికి విశేషంగా వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా అలంకరణాది కైంకర్యాదులు, నాగవల్లి పత్ర పూజ, అలాగే స్వర్ణ కమలాలతో అష్టోత్తర శతనామార్చనాది కైంకర్యాదులు, చందనోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం, గ్రామంలో రథోత్సవ కార్యక్రమాన్ని రేపటి రోజు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక బస్టాండ్ వద్ద గల పారాడైజ్ గృహ సముదాయం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రముఖ భక్తి కీర్తనల గాయని, ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నివాసంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సువత్సల సమేత ఆంజనేయ స్వామికి అభిషేకం అనంతరం శ్రీ సూక్తి, పురుష సూక్త విధానములు, శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత సహస్ర నాగవల్లి దళాలతో అర్చన జరిపారు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి 108 రకాల సుగంధ భరిత పుష్పాలతో అర్చన నిర్వహించారు. కార్యక్రమం అనంతరం శారదా చలపతి భక్తి సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో నగరాజకుమారి రమేష్, సుబ్బారావు, సామ్రాజ్యం, హరికథ భాగవతారిణి మజ్జంకి నాగమణి, సుబ్బారావు, సుజాత తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో
హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి అష్టోత్తర శత సహస్ర నాగవల్లి దళార్చన, అమ్మవారికి పుష్పార్చన, నెల రోజుల నుంచి మేము ఈ పుష్పార్చన చేస్తున్నాము. ఇంచుమించు 1,00,000 పుష్ప పూలు ఇప్పటికి మేము చేసాం. పుష్పాలు వివిధ సుగంధ భరిత పుష్పాలతో పూజ చేశాము. చిన్నప్పటి నుంచి మాకు మంత్రోపదేశం ఇచ్చి మమ్మల్ని ఇలా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించిన మా గురుదేవులకి ప్రత్యేక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. హనుమ జయంతి సందర్భంగా ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున శారద చలపతి గారి ఇంట్లో ఎంతో చక్కగా హనుమ సంకీర్తన పవిత్రమైనటువంటి ఈ స్థలాభోగంలో నెల రోజుల నుంచి కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్కగా హరినామస్మరణ, మరి ఆంజనేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా చక్కగా హనుమత్ చాలీసా జరుగుతుంది. కాబట్టి మా అందరిని కూడా పిలిపించి చక్కగా ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అందరూ హాజరు కావాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి టి మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్ కోరారు. జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా మౌలిక ఆదేశాల ప్రకారం 22వ తేదీ గురువారం కొలిపర తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బందిని కలిసి సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి వివరిస్తామని, ఉద్యోగుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి మన మనస్సుల్లో స్థిరస్థాయిగా గుర్తుండేటట్లు మంచి పీఆర్సీ ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్, ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, జాయింట్ సెక్రటరీ న్యూకవరపు శ్రీలక్ష్మీ కుమారి, కార్యవర్గ సభ్యులు కొల్లిపర మండల తహసీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, మండల అభివృద్ధి అధికారి విరమాచినేని విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈఓపీఆర్డి సిహెచ్ భార్గవ్, పరిపాలనాధికారి ప్రతాప్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మి కుమారి, ఫిజికల్ డైరెక్టర్ సూర్యప్రకాష్, దేవదాస్, విఆర్ఓలు భాస్కర్, సుష్మా, ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.